పోలవరం ఎలాగ పోలవరం రాజధాని లాంటి పెద్ద పెద్ద పక్కన పెట్టేద్దామండి. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తాను లేకపోతే ఓటు అడగను అన్నటువంటి మాట వాస్తవమా కాదా? మెగా డిఎస్సి నిర్వహిస్తానన్న మాట వాస్తవమా కాదా? ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న మాట వాస్తవమా కాదా? వచ్చిన తర్వాత 2.5 లక్షల భర్తీ చేస్తామన్న మాట వాస్తవమా కాదా? ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు డబ్బులు తీసుకొని కిక్ బ్యాక్లు తీసుకొని కంపెనీ లేదు ఇప్పుడు. ఓకే, విజయ్ గారు వచ్చారు టీడీపీ నుంచి. గత ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి, టీడీపీ ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చి సంపద సృష్టించో లేదా సంక్షేమ పథకాలని ఎక్కడ ఆటంకం లేకుండా కల్పి ఇచ్చిన ఘనత మాది. అదే మేనిఫెస్టో నవరత్నాలు ఏదైతే ఉందో అదే పెట్టి మేము ఎన్నికలకు వెళ్తాము అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ పార్టీ చేసినటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి మీ సమాధానం? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నారాయణమూర్తి గారు అన్ని దగ్గర వాళ్ళ మేనిఫెస్టో పెట్టామన్నారు. దాంతోపాటుగా బాబాయ్ హత్య, కోడికత్తి సీను, అదేవిధంగా డోర్ డెలివరీ ఇవి కూడా పెడితే బాగుంటుంది. ఇంకా చెప్తా ఉన్నారు 100 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళారని. తెలిసిన తర్వాతే వినండి, అది అవునవును ఎలా ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ ఎలా జరిగినాయి, కార్పొరేషన్ ఎలక్షన్ ఎలా జరిగినాయి, పోలీసులు మీ సొంత సైన్యం లాగా ఎలా వాడుకున్నారు, తర్వాత ఎలక్షన్ జరిగినాయి. నారాయణమూర్తి గారు సార్, సాధారణ ఎలక్షన్స్ కి మీరు మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ లింక్ పెడతారు. అది పంచాయతీ ఎలక్షన్స్ ఏంటివి? డోర్ డెలివరీ ఇదంతా 2019 ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, విల్ కమ్ టు యూ లెట్ హిమ్ కంప్లీట్ సార్. ఆయన్ని చెప్పనివ్వండి, మీకు గోల్ టైం ఇచ్చాను. 2019 ముందు జరిగింది 100 కోట్ల. ఒక్క నిమిషం ఆయన చంపింది ఎవరు? అది బయట పెట్టమని మేము అడుగుతున్నాం కదా. 2019 ముందు జరిగింది అది. అవి మర్చిపోతే ఎట్లా? హయాంలో ఎన్ని మర్డర్లు, మానభంగాలు, హత్యలు, కుట్రలు చేసి వీళ్ళు చేసి ఇప్పుడు మాకంటుకోకుండా చూద్దాం అనుకుంటున్నారా? ఆ పాపం పోదు. ఇదే కాదు, ఇంకా చాలా చేశారు. అన్ని కలిసి కట్టుగా ప్రజలు కూడా చూస్తున్నారు. నారాయణమూర్తి గారు అక్రమాలు చేస్తుంటే ఎందుకని కేసులు పెట్టలేదు? ఊరికే మీరు సమాధానం చెప్పండి. కేసులు నడుస్తున్నాయి కాబట్టి మనం జరిగేలాడు. అక్రమాలన్నీ బయటకు అసెంబ్లీలో పోట్లాడుకోకూడదు. పేషెన్స్ సార్ నారాయణమూర్తి గారు, కేసులు పెట్టాం కాబట్టి సాక్ష్యాలు దొరికాయి కాబట్టి జైలుకి వెళ్ళాడు. మేనిఫెస్టో మొత్తం క్లియర్ చేసి అన్నారు కదా. మేనిఫెస్టోలో అంశాలు చెప్తాను, వాటికి సమాధానం చెప్పండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చారా ఇవ్వలేదా? చేశారా చేయలేదా చెప్పండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేస్తానని చెప్పి మళ్ళీ అది దాని ఎక్స్పైరీ అయిపోతే మళ్ళీ చట్టాన్ని రెన్యూ చేశారు. దాన్ని ఇంతవరకు అమలు చేశారా లేదా? దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశారా లేదా? చాలా సీనియర్ పొలిటీషియన్, మనం డిబేట్ లో ఉన్నాం, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ గా కంటిన్యూస్ గా. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళని క్వశ్చన్ చేయనివ్వండి, వాళ్ళని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వండి. అబద్ధాలు మాట్లాడు తెలుసుండి మీరు ఖండించాలి దాన్ని. ఎస్సీ సప్లాన్ ఈ దేశం ఇంట్లో ఎంతమందికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటాం అబద్ధమా? 27 పథకాలు ఏదబద్ధం చెప్పండి. ఏదబద్ధం చెప్పండి. ప్రత్యేక హోదా కలగకపోవడం అబద్ధమా? ఏది విషయం చెప్పండి. ప్రతి విషయంలో 4,000 రూపాయలు 4,000 కోట్ల రూపాయలు ధరల పెడతా అన్నారు. పెట్టారా? 50,000 రూపాయలు పంట వేసే ముందు ఇచ్చారా? ఎందుకు మాట్లాడాలంటే మీ సప్లాన్ గురించి మీకు తెలియదు, అసలు మీకు అసలు అవగాహన లేదు. ఎవరిని అంటున్నారు మీరు? ఎక్కడ ఏ రాష్ట్రంలో అవ్వలేదు. ఏంటిది సప్లాన్? వైసీపీ సప్లాన్
జస్టిస్ సప్లై మన దగ్గర అమలైనట్టుగా దేశం మొత్తం దగ్గర తీసుకోండి మీరు. మీరు రికార్డులు తీయాలంటున్నా. ఇది నీతి ఆయోగ్ చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు. సాక్షి పేపర్లో మీ సాక్షి పేపర్లోని మీ సాక్షి ఛానల్ ప్రసంగాలు చేసి పోతాను అంటే అట్లా లేదు. ఇది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్నది అట్లా దబ్బలు ఆ ఛానల్ కి వెళ్ళి మీరు ఒక్కరే మాట్లాడుకోండి, ఎవరిని మాట్లాడించకుండా. అబద్ధాలు మాట్లాడితే 100 కోట్ల రూపాయల నిధి పెట్టి 16,000 కోట్ల రూపాయల 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు అమలు చేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నారాయణమూర్తి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు? ప్లీజ్ 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 చేశాడు. బీజేపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ విల్సన్ గారు వచ్చారు. విల్సన్ గారికి స్వాగతం, డిబేట్ కి స్వాగతం అండి. బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ కూడా ఇందులో చాలా కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ పరిపాలించేటువంటి విధానంలో బీజేపీ యొక్క సపోర్టు ఉందని కొన్ని సందర్భాల్లో అంటున్నారు. కొన్ని పథకాలు అమలు విషయంలో, కొన్ని హామీల అమలు విషయంలో ఆంధ్ర ప్రజలకి పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని కూడా విమర్శలు ఉన్నాయి. దానికి మీ సమాధానం చెప్పాలి. రెండోది, జగనన్న వదిలిన బాణం ఎవరికి తగలబోతుందని బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. నమస్కారం సునీల్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న నారాయణమూర్తి గారికి, అదేవిధంగా మన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, విజయ్ కుమార్ అనా విజయ్ కిరణ్ టీడీపీ అందరికి కూడా నమస్కారం. బేసిక్ ఏంటంటే నేచురల్ గానే సంక్షేమ రంగంలో మేము ముందున్నాము, సంక్షేమ రారాజు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఒపీనియన్ ఒకటి ఫామ్ అయింది. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది లేకుండా పోయింది అనేది కూడా చాలా స్పష్టంగా అదే సందర్భంలో అదే స్పష్టంగా కనబడతాం. అభివృద్ధి అంటే ఏంటి అని అడగచ్చు. అభివృద్ధి అంటే పోలవరం డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా అమరావతిని కట్టచ్చు, అదేవిధంగా డెవలప్ కాదండి, పోలవరం కట్టలేదు, ఫస్ట్ కంప్లీట్ చేయలేదు, డెవలప్మెంట్ సంగతి తర్వాత. అందుకే చెప్పేది అది అభివృద్ధి వైపు వైసీపీ పోకపోవడం ఆ పార్టీకి కూడా పెద్ద మైనస్. ఇంకా మిగతా ఇష్యూస్ అని ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో హత్యలు, మానభంగాలు చాలా జరిగాయి అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా శిక్షించవచ్చు. మరి ఎందుకు శిక్షించలేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ఇక బీజేపీ గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలా సహకారం అందించిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అందించింది. అందులో ఏమి పెద్ద తేడా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సహకారం ఎందుకు అందించామంటే దీనికి సంబంధించి రాష్ట్రం వెనకబడిపోయింది. రాష్ట్రంలో ప్రతి వారం కూడా బ్యాంకుకి వెళ్ళి, ఆర్బీఐకి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి అక్కడ ప్రజలకి సంక్షేమం కావాలి, వాళ్ళకి సంబంధించిన జీతాలు కావాలి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్బి పరిమితి మించి కూడా సాయం చేసింది. అంటే సాయం చేసిందంటే అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి. కానీ అడ్మినిస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డాడు అనేది రైట్. విల్సన్ గారికి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. విల్సన్ గారు రైట్. విజయ్ గారు, సో మొత్తానికి ఆయన బీజేపీ పార్టీ టీడీపీ కంటే కూడా వైసీపీకి ఎక్కువ సహకారం ఇచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా కాదు ఎలిగేషనరీ కాకుండా వాస్తవంగా మాట్లాడుకుంటే నవరత్నాలు అనేవి ప్రజలందరికీ కూడా ఫోన్లలో వెళ్తున్నాయి, వితౌట్ ఎనీ మధ్యలో డిస్కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా అకౌంట్స్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజల వద్దకు వెళ్తున్నాయి. వాళ్ళ ధైర్యం కూడా అదే చెప్తున్నారు. ఆయన పైన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద కార్యకర్త వరకు అదే చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్తున్నారు. టీడీపీ పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా చేస్తే వీళ్ళు స్వయంగా ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు. కానీ ఈ విధానం అదొక నవరత్నాలను ఒక్కటే వాళ్ళు చూపిస్తున్నారు, మిగతాది అభివృద్ధిని విస్మరిస్తున్నారు. అభివృద్ధి గురించి చెప్పడంలో విఫలమయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధి చేసి చూపించడం కూడా విఫలమయ్యారు. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానుల వ్యవహారం అది ఇంకా సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి విషయం. సో దేంట్లో కూడా ఒక జగనన్న ముద్రను వేలైపోయారు ఎక్సెప్ట్ నవరత్నాల్లో. సో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారా? అందరూ ఒక అపోహలో ఉన్నారు. డబ్బులు ఇచ్చేశాడు, నవరత్నాలు సక్సెస్. నవరత్నాలు అట్టర్ ఫెయిల్యూర్. ఎందుకని చెప్తామని అంటే అంతకుముందర స్కాలర్షిప్లు లేవా, అంతకుముందర వృద్ధాప్య పెన్షన్లు లేవా, ఏం లేవు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఉండేది. ఈ రోజు నా బీమా లేదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు హాస్పిటల్స్ కట్టక ఆరోగ్యశ్రీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే సంక్షేమం అనేది వీళ్ళు ఓకదంపుడు ఉపన్యాసమే తప్ప మీరు 25 లక్షల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 1000 కోట్ల రూపాయలే కట్టలేదు. మీకు జగపతి బాబు సినిమా బాక్సీ అని ఒక సినిమా ఉంది.
ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు ఒక లాటరీ తీసుకొని ఒక 50 మందికి అప్పు ఉంటాడు, ఒక 100 కోట్లు 1000 కోట్లు. ఆ లాటరీ తీసుకొని ఆ లాటరీ ఇచ్చి ఇగో మీ అప్పు తీర్చేసా అంటాడు. ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. అంటే అక్కడ రూపాయి ఇచ్చేది లేదు, ఏం లేదు, లాటరీ టికెట్ ఇచ్చి ఇదే మీ అప్పు తీర్చా, ఈ 100 కోట్లు అప్పు తీర్చా అన్నాడు. అంటే వీళ్ళు చెప్పే దాంట్లో సంక్షేమం ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. సంక్షేమం లేకపోవడం ఏ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత వృద్ధుల్ని ఆదుకోవటం కానీ, పేద విద్యార్థులను ఆదుకోవటం కానీ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి ఇదేదో వీళ్ళు మాత్రమే కనిపెట్టినట్టు, ఇంత మటుకి భూ ప్రపంచంలో భారతదేశంలో ఎవరు సంక్షేమం ఇవ్వనట్టు ఊరికే కథలు చెప్తున్నారు. 1 2 అదనంగా ఇచ్చి ఉండొచ్చు, అది కూడా ఎంతవరకు ఇచ్చారు? వీళ్ళు స్పష్టంగా మోసం చేశారు. మీరు అంతకు ముందర ఎట్లా చేసేవాళ్ళు? ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి ఇచ్చేవాళ్ళు, ఈ రోజున డైరెక్ట్ గా ఇంటికి. అంతకు ముందర స్కూల్ యూనిఫామ్ అంటే 4 జతలు ఇచ్చేవాళ్ళు, ఈ రోజున 2 జతలే ఇస్తున్నారు. అంటే ఎక్కడో చక్కర కట్ చేసుకుంటూ వస్తున్నారు. 15,000 అన్నది 13,000 చేశారు. పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లే తీసేశారు. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో పీజీ విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళ స్కాలర్షిప్ తీసేది ఉందా? మరి ఈ రోజున ఆయన తీసేశారు. అంటే పేదలు డిగ్రీ దాటి చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే ఈ సంక్షేమం అనేది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత నిజం. ఇక అభివృద్ధి సంగతి చెప్తే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి అంత మంచిది. పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఓకే జగనన్న వదిలిన బాణం ఉంది ఇప్పుడు షర్మిల గారు. ఇప్పటికీ ఆవిడ జగనన్న వదిలిన బాణం కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ విల్లులా తయారయ్యారు. దానివల్ల మీకు ఏమన్నా వచ్చే నష్టం ఉందా? మీరేమనుకుంటారు? మాకు షర్మిల గారు కానీ లేదు ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా మేము జనసేన ప్రస్తుతానికి కలిసి వెళ్ళబోతా ఉన్నాం. అందులో ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా అవ్వరా అవన్నీ కూడా అధిష్టానానికి సంబంధించిన నిర్ణయాలు. కాబట్టి మాకు ఎంతమందిన రానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గబగబా లేచి ఒక టీముని రెడీ చేసుకున్నారు. కేఏ పాల్ని, శ్రీరెడ్డిని, పంచప్రభాకర్ని, ఇంకా కొంతమంది 3rd గ్రేడ్ ఫెలోస్ మొత్తాన్ని పెట్టుకొని ఈరోజు షర్మిల గారి మీదకి వదిలారు. ఇప్పుడు షర్మిల గారి మీదకి ఆ బాణం మీదకి ఈ బాణాలు వదులుతున్నారు. 1 నిమిషంలోనే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో వైసీపీ అభిమానుల దాంట్లో ఏమని చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్న వైఎస్ షర్మిల. 5 నిమిషాల్లో అట్ట కలిసి రాగానే వెంటనే అనిల్ కుమార్ గారి ఇంటి పేరుతో ఎం షర్మిల అని పెట్టారు. అంటే అదైపోయింది. అదైపోయిన తర్వాత ఈ రోజున షర్మిల అని టార్గెట్ చేస్తుంది వేరే పార్టీలు కాదు, వేరే వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టీము, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళ కుటుంబ సమస్య. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి చూసుకుంటే సింపతి సింపతి సింపతి. ఇక అది దాని మీద జనాల భావోద్వేగాన్ని, ఆయన సమస్యని ప్రజల సమస్యలాగా జనాలకు చిత్రీకరించి ఆ సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఆయన ఒక విక్టిమ్ కార్డు వేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తుడు. చనిపోయిన క్రమంలో ఎమ్మెల్యేలని భావోద్వేగానికి గురి చేసి ఉత్తరం రాపించుకొని ముఖ్యమంత్రిని చేయమన్నారు. అది కుదరలేదు. కుదరకపోతే మా నాన్న చనిపోయిన వాళ్ళందరినీ నేను ఓదార్చాలని చెప్పారు. నిజంగా మీరు మాట తప్పని మడవిని తిప్పని వాళ్ళైతే చనిపోయిన ప్రతి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా లేదా చెప్పమనండి నారాయణమూర్తి గారిని. అది చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది మీ అందరినీ పిలిచి ఒక చోటకి పిలిచి మీరు వారిని ఓదార్చండి, తప్పులేదు, లేదు వేరే నియోజకవర్గాలకు వెళ్తే వాళ్ళకి చెప్పాలండి. వాళ్ళ అంతర్గతంగా జరిగిన విషయాన్ని, వాళ్ళ సమస్యని ప్రజల సమస్యగా రుద్ది ఆ సింపతి బేస్ గా జరిగారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు బాబాయ్ గారు చనిపోగానే చంద్రబాబు నాయుడు గారిని నారాసుర రక్త చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేశారు. కోడికత్తి సీను సమస్య వచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఏదో బేకరీ అతన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు. తీరా చూస్తే బొత్స సత్యనారాయణ వల్ల మేనలోడ్ అని తెలుస్తూ ఉంది. అంటే ఈ సింపతి గెయిన్ మీద రాజకీయాలు చేద్దామనే ప్రయత్నం. మళ్ళీ ఒకసారి ఎలక్షన్లు 3 నెలలు ఉందనంగా మళ్ళీ కుటుంబాన్ని ఎవరు చీల్చారు? ఎందుకు చీలుస్తారు? మీ సొంత చెల్లిని చీల్చే అవకాశం వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఆ సమస్యకి సమాధానం చెప్పండి. కాబట్టి మీకు మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని ప్రజల సమస్యగా చిత్రీకరించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలకు కావాల్సింది నిజమైన ధర్మమైన పాలన. ఈ రోజున అంగన్వాడీలు అంగన్వాడీలు బాధపడతా ఉంటే రోడ్ల మీద ఉంటే వాళ్ళ సమస్య పరిష్కరించడానికి టైం ఉండదు. మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చడానికి టైం ఉండదు. నెల ఉద్యోగస్తులకు జీతం ఇవ్వడానికి టైం ఉండదు. ఇవన్నీ ఉండవు. కానీ ఎన్నికల్లో ఎక్కడ మనుషులు ఎక్కడ మార్చాలా, ఉన్న వాళ్ళని ఎలా తీసేయాలా, రాజకీయ లబ్ధి, అధికారం, వ్యామోహం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఎజెండానే లేదు.
పక్క రాష్ట్రానికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు ఒక తల్లి గారిని కలిశారు. విజయమ్మ గారిని కలవడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ఇక వాళ్ళ కుటుంబాల విషయం మనం అనకూడదు. వాళ్ళు ఎప్పుడైనా విల్సన్ గారు, మీరు ఇందాక సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వస్తాను, మీరు చాలా బ్రీఫింగ్ ఇవ్వాలి, నారాయణమూర్తి గారు వస్తాను. విల్సన్ గారు వాయిస్ కూడా విని మీ దగ్గరికి వస్తాను.